అనంతపురం జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ కేసులో 5 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 6 మంది మహిళలు 2 పురుషులతో కలిసి ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. సమాజంలో డబ్బున్న కొందరు వ్యక్తులను టార్గెట్ చేసుకుని అమ్మాయిల ద్వారా ఒక రూంలోకి రప్పించి అక్కడ న్యూడ్గా ఉన్న సమయంలో ఈ ముఠా సీన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ముఠా సభ్యులు కుటుంబ సభ్యుల్లా వ్యవహరిస్తూ బాధితులను బెదిరించి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారు. ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హనీ ట్రాప్లో కీలకంగా ఉన్న రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో పాటు బాధితులను బెదిరిస్తున్న దబ్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంతకుమారి అనే మహిళల్ని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 20 మందిని బెదిరించి 1,20,00,000 వరకు వసూళ్లు చేసినట్లు తేలిందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వారి వద్ద నుంచి 13 లక్షల నగదు, 2 కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారని, వారి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో పాటు కస్టడీకి తీసుకుని మరింత విచారణ చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న 2 సీఐలపై వేటు పడిందని, కానిస్టేబుళ్ల పాత్రపై ప్రత్యేక అధికారి ద్వారా విచారణ చేస్తూ ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు. బాధితులు ఎవరైనా ఉంటే ఫోన్ ద్వారా తమకు సమాచారం అందించాలని సూచించారు. సాయంత్రం ఉదయ్ భాస్కర్ రెడ్డి గార్లదిన్న వాస్తవాలు ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతనికి చెప్పినారంట, మీరు రండి అనంతపురంలో మాకు మీతో సర్వే చేయించుకోవాలని. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక న్యూడ్గా ఉన్న టైంలో ఆ తలుపులు దుబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూడ్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వరి అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి 4 కొట్టి ఆమెని నువ్వేమి ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంత అని చెప్పేసి, తర్వాత ఈ రంగమ్మ అనేట ఆమె మీడియేటింగ్ చేసింది పెద్ద మనిషి మాదిరి. అరే ఇంత అయిపోయిందిరా, దాని సంసారం నాశనం అయిపోతుంది, మనకి నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతానని మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర ఒక 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనేం చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్రాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగానే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతను తెలుసు కాబట్టి ఇన్సిడెంటు ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకొని చెప్పినాడు. ఆ విషయంలో ఈ రంగమ్మ మిగతా వాళ్ళకు ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడికి పోయి గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు నేను మానుకున్నానన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు, 1 రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వరి, వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దీనికి ఇప్పటివరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది ఈ ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారము
ఇప్పటి వరకు అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు. 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్లో మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు ఈ ఇష్యూ మీద. 4 టౌన్లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ ₹1,00,00,000 దాకా, 1,02,00,000 దాకా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్కి అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే ఇది ఒక 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు ఆ కాలంలో ఆ కేసులో. అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేసినారు మన ఇంట్రాగేషన్లో. ఈ 8-9 నెలల్లో చాలామంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకునేది. ఆ ఫోన్ నెంబర్తో అంటే ఒక అమ్మాయి కాదు, వాళ్ళకి ఏమైనా తెలిసిన అమ్మాయితో మళ్ళీ ఫోన్ చేపించడము, ఈ విధంగా రూమ్లోకి తీసుకురావడము, వాళ్ళు నూడైన తర్వాత మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీయడము, ఒకడు భర్త మాదిరి ఒకడు అన్న మాదిరి ఈ విధంగా యాక్టింగ్ చేసుకుంటా రాజేష్ అనేటోడు ప్రకాష్ అనేటోళ్ళు వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ విధంగా అన్న భర్త ఈ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని పంచాయతీ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు చాలామందిని మేము విక్టిమ్స్ కూడా కోరుతున్నాము, మీరు కంప్లైంట్ అవసరం లేదు, మా నెంబర్ కాల్ చేస్తే మీది విక్టిమ్ మా దగ్గర ఉంది కాబట్టి మీది ఎంత పోయిందో అమౌంట్ ఏంటో తెలుస్తుంది. జస్ట్ విట్నెస్ మాత్రం పెట్టుకుంటాము, మేమే వచ్చి విచారించుకుంటాము. మీకు ఎటువంటి అవసరం లేదు, పోలీస్ స్టేషన్ రాని అవసరం లేదు. మీ అడ్రస్ రివీల్ చేసి మాకు ఫోన్ నెంబర్ చేసి చెప్తాము, దానికి చెప్పినా చాలా మాకు. ఈమె అంబాపురంలో ఉంటుంది ప్రజెంట్. రాప్తాడ్ లిమిట్స్లో ఒక హోటల్ కూడా పెట్టుకుని ఉంది. ఫస్ట్ భర్త చనిపోవడం జరిగింది, సెకండ్ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే విక్టిమ్స్ ప్రజెంట్ అయితే చెప్పడం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొంతమంది విక్టిమ్స్ చెప్తున్నారు, పొరపాటున బయటకు వచ్చిందంటే మేము ఫ్యామిలీలో ఇదే చేసుకోవాల్సింది వస్తుంది సార్, మా పేర్లు రివీల్ చేయొద్దని ఆ విధంగా కండిషన్తో వస్తూ ఉన్నాం. ఆ విషయంలో భాగంగానే నేను 2 సీఐలను కూడా కర్నూలు వీఆర్ పిలిపించడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అధికారులు ఎవరి మీద ఎంత ఉందో సివియారిటీ అంత విధంగా కూడా ఎంత దూరమైనా పోవడానికి ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. వాళ్ళను వాళ్ళ యొక్క సివియారిటీ బట్టేసి సార్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినాడు, తీసుకుంటున్నాడు రెడీ. అది రివీల్ అవుతుంది అధికారుల దగ్గర, ఇంకా జరుగుతూ ఉంది విచారణ. అది 20లో జరిగింది. అది ఏం లేదు, మా దగ్గర అటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, ఎవరు లేదు. అది విచారణ చేస్తున్నారు. మీరు ఏవైతే మనకు వచ్చినాయి కూడా మన మీడియాలో కూడా వచ్చినాయి, దాన్ని విచారణ చేస్తున్నారు. స్టార్ట్ అయింది, చేస్తూ ఉన్నారు సార్, చేస్తున్నారు. మీరు సారు అందరినీ పెట్టుకొని వాళ్ళ CDRలు తీసుకొని వీళ్ళు ఎంతమంది మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ నెంబర్లు ఉన్నాయని సపరేట్గా వేరే ఒక సీనియర్ అధికారిని పెట్టి విచారణ చేస్తున్నారు. అది విచారణ జరుగుతుంది. మీరు పెట్టిన వీడియోలు కానీ మా దగ్గర CDRలు కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు కాంటాక్ట్ చేసి ఏది దేంట్లో బాధితులు ఎవరు లేరు, బాధితులు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇన్ఫర్మేషన్ విక్టిమ్స్ ఎవరు చెప్పకుంటే మనము మెయిన్ ఏంటంటే విక్టిమ్స్ దీంట్లో మెయిన్ కాజ్ ఏంటంటే విక్టిమ్స్ బయటికి చెప్పలేదు, ఒక్కరు కూడా చెప్పలేదు. దాని మీద జరుగుతుంది. 1-2 చోట్ల ఏదో చెప్తే కానిస్టేబుల్ వరకు ఏదో జరిగింది, ఆ నెగ్లెక్ట్ వల్ల చర్యలు తీసుకుంటున్నారు. అట్ట కూడా కొంతమందిని చేసినారు, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎక్కడండి ఈ ఘటనలో? లేదు, ఓన్లీ ట్రాపే. వాళ్ళు ముందుకు రావడం లేదు. దయచేసి వాళ్ళ పేర్లు రివీల్ చేయొద్దండి. మీకు తెలిసి ఉంటుంది చాలా వరకు ఎవరెవరు అనేది మీకు వచ్చింటుంది, మీ నోటీసులోకి వచ్చింది, చాలా వరకు ఉన్నాయి. వాళ్ళ పేర్లు రివీల్ చేస్తే వాళ్ళు చేయొద్దని చెప్పేసి క్లియర్గా మాకు చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళ పాపం ఫ్యామిలీ మేమైతే అందరినీ తీసుకుంటున్నాం, వీళ్ళ దగ్గర ఉండేటివన్నీ విక్టిమ్ పేర్లన్నీ రాసుకుంటున్నాము. వాళ్ళ విట్నెస్ కూడా సైట్ చేస్తాము.
9 మంది ముఠా అంటున్నారు. ఇప్పుడు 5 మంది అరెస్ట్ చూపించారు. మీకు వాళ్ళ పరిస్థితి అరెస్ట్ చేస్తాం త్వరలోనే వాళ్ళు కూడా వచ్చేసేస్తారు. ప్రామిసరీ నోట్లు వాడు డబ్బులు ఇయ్యాడు కదా, ఇక బుక్ పెట్టుకుంది ఎమ్మడే రాసుకోవడం, ఖాళీ సంతకాలు పెట్టేసుకోవడం. డబ్బులు 5 లక్షలు 1 లక్ష 2 లక్షలు రాపించే అన్నీ వాడు డబ్బులు క్యాష్ తీసుకోపోడు కదా, ఇది రాపించుకుంటారు. దాని తర్వాత దాన్ని బ్లాక్మెయిల్ చేసి ఇస్తావా లేకుంటే ఏం కదా ఇది అది 2 కలిపి ఇవన్నీ తీసుకుంటారు. ఎవరన్నా కొద్దిగా లీగల్ పోతే ఇది ఆల్రెడీ మాకు బాగున్నాడు సార్ అని చెప్పి చేసింది. బీజేపీలో ఫోటోలు కానీ చేసింది. ఇంత పొలిటికల్ ఫలానా క్యాడర్ అంటే ఏం లేదు ఆమెకి, ఏం లేదు పొలిటికల్ సంబంధమే లేదు అసలు దాంట్లో అయితే లేదు. నేను ఓపెన్ చెప్తున్నాను. ఉన్నారు చాలా చెప్పు కొన్ని పార్టీల్లో వాళ్ళు లీడర్లుగా కూడా వ్యవహరించి మహిళలను కొంతమందిని అందరితో పాటు ఫోటోలు దిగడం, లీడర్లతో ఫోటోలు అవన్నీ ఉన్నాయి. అన్నిటి అట్లే మర్డర్ ఎందుకు ఉంటుంది? దానికి సంబంధించిన సెక్షన్స్ 386 ఎక్స్టార్షన్ అంటే కత్తితో బెదిరించి డబ్బులు తీసుకోవడము, ఇట్లా విధంగా చీటింగ్ చేయడం. అందుకోసమే 380 ఎక్స్టార్షన్ కత్తి తీసుకొని అవును కరెక్ట్. సెక్షన్లు అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. దీంట్లో యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే రంగమ్మ నాయుడు ఫస్ట్ నేను లిస్ట్ చేయడం జరిగింది. A1ని కొద్దిగా లీగల్ పొజిషన్ ఉంటే ముందే కోర్టుకు ప్రొడ్యూస్ చేసినాము. రిమాండ్ తీసుకున్నారు, జైల్లో కూడా ఉన్నారు. మళ్ళీ పోలీస్ కస్టడీకి వేసినాం ఈరోజు. ఆమెను తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఈ ఛానల్. దానికోసమే స్టాండర్డ్గా దీనికి ఒక హై లెవెల్ ఆఫీసర్లనే పెట్టినాం ఇన్వెస్టిగేటింగ్. ఏమీ లేదు, ఎవ్వరూ చేయడం లేదు. ఇప్పుడు మీకు తెలుసు రంగమ్మ స్టార్టింగ్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినాము, ఒకవేళ పొలిటికల్ అని అంటున్నా కానీ అర్థమైందే. మళ్ళీ ఇదొక పోలీస్ కస్టడీకి ఈరోజు తీసుకుంటున్నాము. అటువంటి ఏమీ లేవండి మాకు. దీనికి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ IPS ఆఫీసర్ కూడా విచారణ చేస్తున్నారు. చాలా రోజులుగా ఇది జరుగుతుంది అంటున్నారు కదా, ఇంతకుముందు మరి పోలీసులు దృష్టికి వచ్చినది. ఇప్పుడు ఇన్ని రోజులుగా ఇది జరుగుతున్నా కూడా బ్రోతల్ కేసు కాలేదా? బ్రోతల్ కేసు వీళ్ళ మీద అంటే 4-5 కేసులు ఉన్నాయి కానీ బ్రోతల్ కేసు మీద రిజిస్టర్ కాలేదు. రంగమ్మ మీద అక్కడ 4-5 కేసులు ఉన్నాయి. ధర్నా చేసినవి ఇలాంటి పోయి కొట్టిన 323 ఒకటి అట్లా 5 కేసులు ఉన్నాయి రంగమ్మ మీద. బ్రోతల్ కేసులు అనేది వీళ్ళు వాడుకున్నారు కదా కొంతమంది అమ్మాయిల్ని, అందరు అమ్మాయిలు వాడుకున్నారు. కొంతమంది ఆ విధంగా తిరుగుతూ పాత కేసులు ఉండటండి. వీళ్ళు ఆర్గనైజింగ్ వాళ్ళు ఏడన్న పాపం రోడ్ల మీద అక్కడ ఏమన్నా తిరిగేటోళ్ళని కొద్దిగా పరిచయం చేసుకొని వాళ్ళతో కూడా కొంతమందితో చేపించినారు. పేర్లు రివీల్ చేయడం అవసరం లేదు. వాళ్ళ మీద అయితే కేసులు ఉన్నాయి, ప్రాస్టిట్యూషన్ కేసులు ఉన్నాయి. వీటోళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి వీళ్ళు నెంబర్ కలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు లీడర్లు మల్లేశ్వరి అని రంగమ్మని ఇద్దరు. ఆ నెంబర్ కలెక్ట్ చేసిన తర్వాత అతనికి ఇస్తారు. అది ఆ అమ్మాయికి ఇచ్చేసి ఫోన్ చేయండి నా అమ్మాయితో ట్రాప్ చేయించి వీళ్ళు ఆల్రెడీ ఈ డ్రామా ఈ హౌస్ ఇవన్నీ ముందే రెడీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఏమండి లేడీస్ ఉన్నారు చూపించడానికి ఎట్లా అవుతుంది? మాస్క్ ముద్దాలు చూపించడానికి లేదు, మాస్క్ లేసి కూడా చూపించకూడదు. ముద్దాలు అయినటువంటి ప్రెస్లోకి పైకి తీసుకురాకూడదు అని ఫేస్ తీసుకుని. యాక్చువల్గా హైకోర్టు ఆర్డరే ఉంది, హైకోర్టు ఆర్డరే ఉంది, దానికి క్లియర్గా ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆత్మగూడ DSP ఒకటి జరిగినప్పుడు కోర్టుకు పోయి అటెండ్కి ఈ విధంగా చేయొద్దని ఆర్డర్ ఉంది. అంటే ఈ విధమైన నేరం చేయలేదు. ఒక కేసు తిరుపతిలో తప్ప మనకి ఇటువంటి కేసులు ఎట్లా రిజిస్టర్ కాలే. మామూలుగా ధర్నాలు లేదంటే కొట్టుకునేటివి సారాయి అమ్మినేటివి ఇట్లాంటి కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఇటువంటి కేసు అనేది ఒకటి అన్ని ట్రాపం. అది ఇటువంటి కేసు తిరుపతిలో ఒకటే జరిగింది, అది మనకి 20లో. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని చెక్ చేస్తే అక్కడ 20లో జరిగింది. అప్పుడు పోయి వచ్చినారు, అందరు పోయి వచ్చినారు. 16 మంది ఉన్నారు దాంట్లో, అక్కడ వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు లోకల్గానే ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేసుకుంటున్నారు. ఎట్లయినా వీళ్ళు ఉన్నారు కదా కొంతమంది, ఇప్పుడు మన ముద్దాయిలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఇంకా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క చోట మార్చుకుంటూ లేదు చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. పర్టికులర్